అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పరుద్దామండి. నడిపించవా ప్రభు నా జీవిత నావను, నడిపించవా ప్రభు నా జీవిత నావను, ఆధారం నీవే ప్రభు, ఆధారం నీవే ప్రభు, ఆధారం నీవే ప్రభు, ఆధారం నీవే ప్రభు, నడిపించవా ప్రభు నా జీవిత నావను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చదవబడిన లేఖన భాగం దేవుడు తరపు ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రభువా ఈ వాక్యం జాగ్రత్తగా విని ప్రభువా, ఈ వాక్యంలో బట్టుకు మీరే వారికి సహాయం తెచ్చామని దీవించమని, ప్రతి ఒక్క ఈ వాక్యం గైకొని ప్రభువా ఈ వాక్యం జాగ్రత్తగా వినటకు సహాయం చేయమని అక్కడ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, ఇక్కడ ఒక మాట ఉందండి, ఆ మాట తెలియజేస్తాను చూడండి. మన కుమారుడు ప్రసిద్ధించబడును, ఆయన భుజాల మీద రాజభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలశూడైన దేవుడు, సమాధానకర్తకు అధిపతి. సింపుల్ గా ఇక్కడ ఏంటంటే చూడండి, మన కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు, నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించిన దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పిల్లారా. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి పిల్లారా, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి దేవుడని మన ఈ వాక్యం తెలుసుకుందాం. చూడండి, పిల్లారా, ఆయన ఆశ్చర్యకరుడు అంట. అంటే ఆయన మనుషులని ప్రతి విద్యమైన చేయగలడు. మనుషులకి అసాధ్యము, ఆయనకి ఏది అసాధ్యము కాదు, ఆయనకన్నీ సాధ్యమే. చూడండి, ఇంకా ఏంటంటే ఆయన ఆలోచనకర్త. ఆయన దేవుణ్ణి మనం ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో అప్పుడు మనకు కూడా జ్ఞానం పెరిగిద్ది. దేవుడికి ఎంత జ్ఞానం ఉందంటే ఆయన మనలను తన స్వరూపం తయారు చేశాడు. ఇంకా ఏంటి పిల్లారా, ఆయన బలవంతుడైన దేవుడు అంటే పిల్లారా, ఆయన ఎంత బలవంత దేవుడు అంటే ఆయన తన నోటి మాట ఈ భూమిని సృష్టించాడు. ఆయన నీకు నాకు మరణం రాకూడదని ఆయన తన మరణాన్ని జయించాడు. ఆయన మరణం జయించాడు. ఆయన ఒకటి ఆశ్చర్యకరుడు. ఆయనకు మనుషుల ప్రతి విజయానికి వచ్చు. మనుషులకు అసాధ్యమైతే ఆయనకి ఏదైనా సాధ్యమే. ఉండదు ఏంటంటే ఆయన ఆలోచనకర్త. ఆయన ఉన్నది జ్ఞానం మనకు లేదు. నీకు అలాంటి జ్ఞానం కావాలంటే నీవు ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చదివి నీవు కూడా జ్ఞానం పెంచుకోవాలి. మనం కూడా ఇంకా ఏంటంటే బలవంతుడైన దేవుడు, ఆయన తన నోటి మాటతో ఈ భూమిని తయారు చేసి పిల్లారా. అందుకని మన దేవుని నమ్ముకొని ఆయన తన బలవంతునకు తయారు చేస్తాడు. మనం ఎప్పుడైతే ఓపికగా ఉంటామో, ఎప్పుడైతే మనము ఆయన దగ్గర రాలకుంటామో అప్పుడు మనకు ఆయన తన బలమైన మనకు దయచేస్తాడు. ఇంకా ఏంటంటే చూడండి,
ఆయన సమాధానకర్త. మనం ఎప్పుడైతే దేవుని యందు సమాధానం కలిగి ఉంటామో అప్పుడు మనకంటూ దేవుని యందు జీతం దయచేడిద్ది. ఇది ఇక్కడ మాట. మనము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుల మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనం పిలుచుకున్నాం ప్రభువా. ప్రజలకు మీ అందు ప్రభువా నమ్మకం కలిగి ఉంది ప్రభువా. మీరు ప్రభువా మనుషులకి అసత్యం కాదు ప్రభు, మీ దాన్ని అసత్యం ప్రభు మీరు దాన్ని సులభంగా చేయగలరు ప్రభు. సహాయం ప్రభావ ప్రతి ఒక్క మీరు నమ్ముకొని ప్రభువా. ప్రతి ఒక్క ఎవరైతే ప్రభువా వాళ్ళు ఎవరైతే ఆరోగ్యంతో ఉన్న ప్రభావ మీరే వాళ్ళకి మీ బలం దేశమని సహాయం చేయమని, ప్రతి ఒక్క మీ బలం దేశ ప్రభువా మీ జ్ఞానం దేశమని సహాయం చేయమని ప్రభు. జ్ఞానం లేదు ప్రభువా, ప్రతి మీ వాక్యం చదివి ప్రభువా ఆ నిజమైన జ్ఞానం పొందుటకు సహాయం చేయమని ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.